గురువుగారు, మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి ఈ యొక్క డిసెంబర్‌లో వారికి ఏంటి అంటే 7.5లో నడుస్తూ ఉన్నారు కాబట్టి శని ప్రభావం అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వారనుకున్నటువంటి పని ఏదైతే ఉందో అది ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యపరంగా చాలా నష్టాన్ని ఎదురు చూసుకుంటూ ఉంటారు. తగ్గిపోయిందిరా నాకిప్పుడు రోగం అనుకునే లోపు ఇంకో రోగం వచ్చి వెంటనే ప్రారంభమయ్యే అవకాశము ఉంటుంది. వ్యాపారంలో నష్టము, ఉద్యోగం ఉండేవారికి ఉద్యోగాలు పోవడము, సినీ రంగంలో ఉండేవారికి సరిగ్గా ఛాన్స్ రాకపోవడము, రాజకీయంలో ఉండేవారికి విమర్శలను ఎదుర్కోవడము, తర్వాత క్రీడా రంగంలో ఉండేవారు సడెన్‌గా వారిని తీసేసేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తల్లి మీనరాశి వారికి. కాకపోతే ఏంటి అనంటే వీళ్ళకి ఇప్పుడు శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరేం చేయాలంటే ప్రతి శనివారం రోజున ఒక బ్రాహ్మణుడికి నువ్వుల నూనె తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు 3 కలిపి దానం చేస్తూ ఉండాలి. అదొక్కటే కాకుండా ప్రతి సోమవారమైనా, లేకపోతే ప్రతి మాసంలో అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి ఏదైతే ఉందో, ఆ త్రయోదశి రోజున స్వామివారికి తైలాభిషేకాన్ని ఎప్పుడైతే గావిస్తారో, వారికి శని ప్రభావ దోషం అనేటువంటిది తగ్గి అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందుకునే అవకాశము ఉంటుంది. అంతేకాకుండా వారి ఇంట్లో దగ్గరలో ఒక 50 మందికి అన్నదానం చేసేటట్టుంటే, ఆ శనీశ్వరుడి యొక్క భార్య జ్యేష్ఠాదేవి వీరి మీద కూర్చోకుండా ఉన్నతమైనటువంటి స్థానాన్ని అందింపజేస్తూ ఉంటది తల్లి. ఇది వీరు ఆచరిస్తే చాలు అద్భుతమైనటువంటి ఫలితాలను వారు చూస్తూ ఉంటారు తల్లి. గురువుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.